వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకి సరిహద్దుగా ఉన్న ఓ అటవీ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. పేరు ఉపేందర్ గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చర్ల. చర్ల అనేది ఛత్తీస్గఢ్కి సరిహద్దు ప్రాంతం అవడంతో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం లేకపోయినా ఛత్తీస్గఢ్ ప్రాంతం ఉండడం వల్ల అక్కడి నుంచి ఎక్కువగా మూవ్మెంట్ కనిపిస్తుంటుంది. ఆ నక్సల్స్ మూవ్మెంట్ని ఏ విధంగా ఎదుర్కొంటూ అంటే వాళ్ళు లోపలికి రాకుండా ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారు, అక్కడున్న బెదిరింపులు లొంగకుండా ఆయన ఎలా కృషి చేస్తున్నారు, మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడానికి ఆయన సిబ్బంది ఏ విధంగా కృషి చేస్తున్నారో పాటు ఎక్కువగా ఛత్తీస్గఢ్ వస్తున్న టింబర్ స్మగ్లింగ్ కనిపిస్తుంటుంది. ఆ స్మగ్లింగ్ అరికట్టడానికి ఆయన ఏ విధంగా కృషి చేస్తున్నారో పాటు ఇప్పుడు మంచి వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఎక్కువగా ఉన్న వృక్ష సంపద ఎలా కాపాడడంతో పాటు రిజర్వ్ ఫారెస్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు విషయాల్ని సార్ నేడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీరున్న ప్రాంతం చర్ల, సార్ ఇది పక్కనే దాదాపు ఒక 10 కిలోమీటర్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రం. అంటే మన దగ్గర మూమెంట్ లేకపోవచ్చు, కానీ అటువైపు నుంచి ఎక్కువగా కనిపిస్తుంటుంది. సుకుమా అవ్వచ్చు, బీజాపూర్ వాళ్ళు రావడం వెళ్ళడం, వెంకటాపురం ఇక్కడ ఎక్కువగా చర్ల అనేది ఇప్పుడు కాదు గతంలో కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉన్న ప్రాంతం ఇది. ఇప్పుడంటే తగ్గింది, కానీ ఈ ప్రాంతం పనిచేయాలంటే చాలా భయపడే రోజులు గతంలో ఉండి. ఇప్పుడంటే కొంత మూమెంట్ తగ్గింది కాబట్టి మీలాంటి ఆఫీసర్లు ముందుకు వస్తున్నారు, పోలీసులు కూడా ముందుకు వస్తున్నారు. కానీ సానుభూతి పరులు ఎక్కువ అటువైపు కనిపిస్తుంటారు. ఇలాంటి ప్రాంతాల్లో పనిచేసేటప్పటికి ఒక ఆఫీసర్కి అంటే మీ డిపార్ట్మెంట్ పర్టికులర్గా ఇలాంటి ఆయుధాలు ఉండవు కాబట్టి గుండె ధైర్యం తీసుకొని కింద స్థాయి సిబ్బందితో కలిసిమెలిసి పనిచేస్తాను ఇక్కడ గట్టి నవ్వగలం, లేదంటే ఇక్కడ పనిచేయడం చాలా కష్టతరమైన పని. ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ టింబర్ స్మగ్లింగ్ ఎక్కువ కనిపిస్తుంటుంది చర్ల బార్డర్ కాబట్టి, ఛత్తీస్గఢ్ బార్డర్. ప్లస్ అక్కడ ఏమైనా మూవ్మెంట్ అవుతుంటే వాళ్ళందరూ ఇటు వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటారు. ఇక్కడ ఏం చేయకపోయినా ఇక్కడ షెల్టర్ జోన్ కనిపిస్తుంటుంది ఫారెస్ట్ ఏరియాలో. ఈ రెండు ఛాలెంజెస్ని ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు? అంతేకాకుండా ఇక్కడ ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ని కాపాడడం, ఈ పోడు భూముల వ్యవహారంలో గుర్తుకోయలతో వచ్చిన నిత్యం పోరాటాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు ఉపేందర్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు రావాలనుకున్నారు? వచ్చిన తర్వాత మీ అనుకున్న లక్ష్యం సాధించారా లేదు? నా పేరు ఉపేంద్ర, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చర్లగా చేస్తున్నాను. అయితే ఎందుకు రావాలనుకున్నాను అంటే మా నాన్నగారు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి కూడా మేము అటవీకి మా నాన్నగారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడే ఉండేవాళ్ళము. చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. నా చింతూరు ఏరియాలో చేశాను. ఇక్కడే భద్రాచలం సౌత్ రీజన్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రాకి వెళ్ళిపోయింది. భద్రాచలం సౌత్ రీజన్లోని చింతూరు ఏరియాలో చేసేవాళ్ళు. యాక్చువల్లీ మేము కూడా దాదాపుగా అడవిలో తిరిగాము, అడవిలోనే పెరిగాము. ఎప్పుడైనా మేము భద్రాచలంలో చదువుకున్నాం చదువు అంతా. ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు మేము అటు వెళ్ళటము, చింతూరు వెళ్ళటము, అక్కడ మా ఫ్రెండ్స్తో కలిసి అడవిలోకి పోయి ఉసిరికాయలు అవి తీసుకురావటం, నేరేడు పళ్ళు, అడవిలో బాగా తిరిగేవాళ్ళం అండి. మాకు అదే ఒక ఎంజాయ్గా ఉండేది అడవిలో తిరగటమే. ఇక తర్వాత ఈ జాబ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే నాన్నగారితో పాటు చింతూరు ఈ ప్రాంతం ఎక్కువ ఉన్నారు మీరు. అంటే గోదావరి మీకు గోదావరి బెల్ట్, శబరి బెల్ట్ ఎక్కువ అండి. పుట్టింది కూడా పూనవరంలోనే పుట్టాము. మా నాన్నగారు మా అంతా కూడా పూనవరమే పుట్టింది. చిన్నతనంలో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మూమెంట్ ఎలాగుంటుంది అండి? అప్పట్లో నాకు తెలిసి విఆర్పురం ఆ ఏరియాలో చాలా బాగుండేదండి మూమెంట్. మావోయిస్ట్ మూమెంట్ చాలా ఎక్కువగా ఉండేది, ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉండేవాళ్ళు. అయితే అప్పట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు పెద్దగా ఏమి చేసేవాళ్ళు కాదు, హాని చేసేవాళ్ళు కాదు. అప్పట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా విలువ ఉండేది. బీట్ ఆఫీసర్ వచ్చినా కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, భయం ఉండేది. ముఖ్యంగా ప్రజల్లో అడవిలోకి వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా కనీసం వాళ్ళు కట్టె పొలాల కోసం పోవాలన్నా కూడా అక్కడ బీట్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు పరిస్థితి చాలా క్వైట్ డిఫరెంట్ అండి. అసలు ఎంతగా మార్పు వచ్చిందంటే ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు పోతా ఉంటే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ అడవిలోకి? ఈ అడవి మాది అని అడుగుతున్నారు. ఈ అడవి మాది, మా ఇష్టం, ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు అని అడిగే సందర్భాలు కూడా ఉన్నాయి. నేను మోతుగూడ ఏరియాలో డిఆర్ఓ చేసేటప్పుడు ఒకళ్ళు ఆల్రెడీ వేట కోసం వచ్చాడని తెలిసిన తర్వాత వాళ్ళని మేము పట్టుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేశాడు, ఈ అడవి మాది, మా ఇష్టం ఏమైనా చేసుకుంటాం, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసాడు. మీకేం పని ఇక్కడ అన్నట్టు మాట్లాడారు. అలాంటి సిచ్యువేషన్ వచ్చిందండి ఇప్పుడు ప్రజెంట్.